మెదక్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర 5వ మహాసభల ముగింపు సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి పంపుతున్నట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వి రమ, సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఒంగూరి రాములు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో వినాయక కన్వెన్షన్ హాల్లో సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మీడియా మిత్రులకి నమస్కారం. తెలంగాణ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ పట్టణంలో జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు. ఈ రోజుతో ముగుస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర మహాసభల్లో అనేక రంగాల కార్మికుల సమస్యలు, అట్లాగే ప్రభుత్వ విధానాల మీద భవిష్యత్తు పోరాటాలు ఎలా ఉండాలి అనేటటువంటిది కొన్ని డిమాండ్లతో కూడా ఈ తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లుని తెచ్చింది, నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వాటిని రద్దు చేయాలి అనేటటువంటిది. రద్దు చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లేబర్ కోడ్స్ను అమలు చేయమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలనేది ప్రధానంగా ఒక తీర్మానం. అట్లాగే 1,20,00,000 మంది మొత్తం కూడా ఈ 73 షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కనీస వేతనాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సవరించాలని చెప్పేసి జీవోలను సవరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అనేటటువంటిది కూడా ఒక ప్రధాన డిమాండ్. అట్లాగే 7, 8, 9 ఈ 3 రోజుల నుండి సిఐటియు 5వ రాష్ట్ర మహాసభలు మెదక్ పట్టణంలో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని డిమాండ్లుగా మన తీర్మానాలుగా రూపొందించి ఈ మహాసభలో చర్చిస్తున్నాం. 42 రకాల కార్మికులకు సంబంధించినటువంటి తీర్మానాలని ఈ మహాసభ ముందుంచాం. కొన్ని రమక్క గారు చెప్పారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు 1 కోటి మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. అసంఘటిత కార్మికులంటే ఒకే రకమైన పని అనేక మంది యజమానుల కింద చేసేవాళ్ళు. అది భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, బీడీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, అట్లాగే వివిధ హోటల్ రెస్టారెంట్లో పనిచేసేటువంటి కార్మికులు, తోపుడు బండ్ల కార్మికులు, గ్రానైట్ కార్మికులు, తదితర అసంఘటిత రంగంలో 1 కోటి మంది అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు. రెండోది హమాలీలు. ఈ రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నారు. ఈ హమాలీలు రోజు బరువులెత్తి ఎగుమతులు దిగుమతులు చేయటం ఫలితంగానే ఇలా సమాజంలో సకల సరుకులు ప్రజలకు చేరుతున్నాయి. వీళ్ళందరికీ నోటికాడికి ముద్ద భూ వస్తుందన్న హమాలీలు బరువులు మోయటం, ఎగుమతులు దిగుమతులు చేయటం ఫలితంగానే వస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇలా హమాలీలకు ఎలాంటి రక్షణ లేదు. ఒక ప్రమాద బీమా లేదు, ఆరోగ్య బీమా లేదు. అట్లాగే హమాలీలకు భవన నిర్మాణ కార్మికుల వల్లే ఒక వెల్ఫేర్ బోర్డు కావాలని సంవత్సరాల తరబడి పోరాడుతున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో పెద్ద పోరాటం చేయటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది, హమాలీలందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం, ప్రతి మండలంలో కూడా హమాలీ కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చి హమాలీల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు.